క్రీస్తు శకం 1530లో బాబర్ మరణించిన తర్వాత 22 సంవత్సరాల వయసున్న హుమాయూన్ ఢిల్లీ సింహాసనం ఎక్కాడు. 19 సంవత్సరాల అతని సవతి తమ్ముడు కమ్రాన్ మీర్జా నేటి ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ మరియు కాందహార్ పాలకుడయ్యాడు. నేటి బీహార్లోని గంగానది పరిసర ప్రాంతాలకు రాజైన షేర్షా సూరి, నాటి గుజరాత్ పాలకుడైన సుల్తాన్ బహదూర్ మరియు ఆఫ్ఘన్ పాలకుడైన తన సవతి తమ్ముడు హుమాయూన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. మొదట హుమాయూన్ గుజరాత్ సుల్తాన్ని అణచాలని గుజరాత్ మీద దాడి చేశాడు. ఇదే అవకాశంగా షేర్షా సూరి ఢిల్లీ తరువాత రెండో పెద్ద నగరమైన ఆగ్రా మీదకి దాడికి ప్రయత్నించాడు. ఇది విని హుమాయూన్ గుజరాత్ ముట్టడి వదిలేసి ఢిల్లీని కాపాడుకోవడానికి ఆగ్రా చేరాడు. తర్వాత బెంగాల్ మీద దాడి చేసి పట్టుకున్నాడు. కానీ అప్పటికే షేర్షా బెంగాల్లో ఉన్న ధాన్యాన్నంతటిని తన వెంట తీసుకుని తూర్పు దిశగా పారిపోయి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆగ్రా మీద దాడికి సిద్ధమవుతున్నట్టు హుమాయూన్ని నమ్మించి గంగానదిని దాటి షేర్షా వెనువెంటనే తిరిగి వెనక్కి వచ్చాడు. ఈ విధంగా ఇరు సైన్యాలు గంగానదికి చెరొక పక్క 3 నెలలు కాచుకున్నాయి. ఈ సమయంలోనే షేర్షా తెలివిగా హుమాయూన్తో సంప్రదింపులు జరుపుతూ వర్షాకాలం దాకా వేచి ఉన్నాడు. వర్షాకాలం మొదలవుతూనే మొఘల్ సేనల మీద మెరుపు దాడి చేశాడు. దీంతో మొఘల్ సైన్యాలు అయోమయానికి గురయ్యాయి. దీనికి తోడు గంగానది పోటెత్తి మొఘల్ గుడారాలను ముంచెత్తి 8,000 మంది సైనికులను జలసమాధి చేసింది. మొఘల్ పటాలాన్ని మొత్తాన్ని రాణివాసంతో సహా పట్టుకున్నాడు షేర్షా. మొహమ్మద్ అనే చిన్న సైనికుడి సహాయంతో ఉధృతంగా ప్రవహిస్తున్న గంగానదిని దాటి హుమాయూన్ బహుశా ఒంటరిగా ఆగ్రా చేరుకున్నాడు. ఆగ్రాలో సైన్యాన్ని కూడా తీసుకుని షేర్షా కోసం ఎదురు చూశాడు. షేర్షా కూడా ఆగ్రా మీదకి నడిచాడు. నేటి ఆగ్రాకి తూర్పుగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనౌజ్ పట్టణం దగ్గర హుమాయూన్ ఘోరంగా ఓడిపోయి ఢిల్లీ మీదుగా లాహోర్ పారిపోయాడు. షేర్షా ఢిల్లీ సింహాసనం ఎక్కి సూర్ వంశాన్ని స్థాపించాడు. కానీ షేర్షా హుమాయూన్ వెంటపడుతూ నేటి పంజాబ్లోని శ్రీహింద్ వరకు నడిచాడు. అప్పుడు హుమాయూన్ షేర్షా దగ్గరకు దూతను పంపించి, నీకు మొత్తం హిందుస్థాన్నే వదిలేశాను, నేను సింధులో ఉంటాను, నీకు నాకు సరిహద్దుగా శ్రీహిందుని ఉండనివ్వమని ప్రాధేయపడ్డాడు. దీనికి బదులుగా షేర్షా, నీకు నేను ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ని వదిలేశాను, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు అని బదులిచ్చాడు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో హుమాయూన్ సవతి సోదరులు హుమాయూన్ కీడే కోరుకుంటూ ఉన్నారు. దీంతో చేసేది లేక తన బంధువులు మరియు పర్షియా అంటే నేటి ఇరాన్ పాలకుల సహాయం కోసం తన కొడుకు అక్బర్కి జన్మనివ్వబోతున్న తన 8 నెలల గర్భవతి అయిన భార్యతో మండు వేసవిలో నేటి రాజస్థాన్లోని తార్ ఎడారిని దాటాడు. చాలా తక్కువ తిండి గింజలు నీటితో ఎడారిలో ప్రయాణిస్తూ ఉండగా తన భార్య గుర్రం చనిపోతే తన గుర్రాన్ని ఇచ్చి తను ఒంటె మీద మిగిలిన ప్రయాణం చేశాడు. దారిలో నేటి పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రంలో హిందూ రాజ్యమైన అమర్కోట రాజు రాణా ప్రసాదరావు ఆశ్రయం తీసుకుని అక్బర్ని కనింది హుమాయూన్ భార్య. తరువాత హుమాయూన్ హిందూ కుష్ పర్వతాలలో ఎన్నో లోయలను దాటి 40 మందితో పర్షియా అంటే నేటి ఇరాన్లోని హీరత్ నగరం చేరాడు. మార్గం మధ్యలో ఆహారానికి ఇబ్బంది పడి గుర్రాలను చంపి సైనికుల హెల్మెట్లలో ఉడికించి తిన్నారు. హెరాత్లో పర్షియన్ రాజు వీరికి స్వాగతం పలికి అన్ని విధాలా సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. పర్షియన్ రాజుకు కోహినూర్తో సహా ఎన్నో విలువైన భారత్ వజ్రాలను కానుకగా ఇచ్చాడు హుమాయూన్. 1545లో నేటి ఉత్తరప్రదేశ్లోని కిలింజర్ కోటలో మందుగుండు సామాగ్రి పేలిన ప్రమాదంలో షేర్షా తీవ్రంగా గాయపడి మరణించాడు. నేటికి బీహార్లోని ససరాంలో షేర్షా సమాధిని చూడొచ్చు. దీంతో సూర్ వంశంలో వారసత్వ యుద్ధం తలెత్తింది. దీంతో భారత్పై హుమాయూన్కు తిరిగి ఆశలు చెలరేగాయి. సుశిక్షితులైన పర్షియన్ సైన్యంతో బైరాంగ్ ఖాన్ సైన్యాధిపతిగా షేర్షా వారసుడు సికిందర్ షాను నేటి పంజాబ్లోని శ్రీహింద్ యుద్ధంలో ఓడించి ఢిల్లీ సింహాసనం తిరిగి పొందాడు హుమాయూన్. బాగా చదువుకున్న హుమాయూన్ ఎన్ని కష్టాలు పడినా ఎప్పుడూ పుస్తకాలను తన వెంట తీసుకెళ్లేవాడు. ఖగోళ శాస్త్రాన్ని సాహిత్యాన్ని బాగా చదువుకున్న హుమాయూన్ 47 ఏళ్ల వయసులో ఢిల్లీలోని తన లైబ్రరీ మెట్ల మీద నుంచి జారిపడి తలకు గాయమై మరణించాడు. ఢిల్లీలో నేటికి హుమాయూన్ సమాధిని చూడొచ్చు. ఆఖరుగా హుమాయూన్ అన్న మాటకు అరబ్బీ భాషలో అదృష్టవంతుడు అని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.